హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే రైస్ని బాయిల్ చేసుకోవాలి. రైస్ వాష్ చేసి బాయిల్ చేసిన అయితే ఇక్కడ క్లిప్స్ యాడ్ చేయలేదు నేను. రైస్ బాయిల్ అయ్యేలోపు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ అయితే 90% బాయిల్ అయింది, పక్కన పెట్టేసేయాలి. ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ని కలుపుతూ అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. కొంచెం అయితే ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి. మళ్ళీ ఒకసారి అయితే కలపాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలానే కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడైతే కలర్ వచ్చేసాయండి ఆనియన్స్ ఇప్పుడు పక్కకు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి మిక్స్ చేసేటప్పుడు వేస్తాం కాబట్టి పక్కకు పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలి వీటిని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత బఠానీ 1 కప్ నైట్ నానబెట్టుకునే వేసేసుకోవాలి, లేకపోతే పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి 2-3 వేసుకోవాలి. తర్వాత నేనైతే ఇక్కడ వెజ్జీస్ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. 1 కప్ క్యారెట్ అయితే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా అలానే మిక్స్ చేయాలి. ఆయిల్ అయితే బయటకు తేలుతూ ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. తర్వాత 1 కప్ ఆలు అయితే వేసుకోవాలి. ఆలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. అలానే మిక్స్ చేస్తూ ఆయిల్లో ఫ్రై చేయాలి ఆలునైతే. నెక్స్ట్ మంచి ఆలుని ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. మిక్స్ చేయాలి. 1 స్పూన్ గీ కూడా వేసుకోవాలి. గీ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి క్యాప్ పెట్టేసేయాలి. కుక్కర్ మూత పెట్టేసి 1 or 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అప్పుడైతే పూర్తిగా మనకి వెజ్జెస్ అన్నీ బాయిల్ అయి ఉంటాయి. నేను అక్కడ చూపిస్తున్నాను 1 or 2. 1 అయితే వచ్చేసింది. 1 or 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే వెజ్జెస్ అన్నీ చాలా బాగా బాయిల్ అవుతాయి, సాఫ్ట్గా అయిపోతాయి. ఇక్కడ నేనైతే పక్కకు తీసేసుకున్నాను. తర్వాత లేయర్ రైస్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ లేయర్ రైస్ వేస్తున్నాను. తర్వాత కొన్ని కొత్తిమీర వేసిన తర్వాత ఫుడ్ కలర్ వేసిన వాటర్ ఉంటాయి కదా, అవైతే నేను ఇక్కడ చల్లాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ మనం కర్రీ పక్కకు తీసాం కదా, అది వేయాలి. మళ్ళీ ఇంకొక లేయర్ అయితే రైస్ వేయాలి. తర్వాత అలాగే కొత్తిమీర ఆకులు వేసుకొని కలర్ వాటర్ జల్లేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ కర్రీ వేయాలి. నేనైతే ఇక్కడ 2 to 3 లేయర్స్ అయితే వేసాను. ఇలానే అన్నిటికీ చేసేయాలి. కొద్దిసేపు అన్నిటికీ ఇలా చేసేసి మిగతా కర్రీ అంతా పైన వేసేసుకోవాలి. మళ్ళీ అయితే కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి. ఆ పెనం పైన ఈ కుక్కర్ని 5 to 10 minutes దమ్ అవ్వడానికి ఉంచాలి. ఈ కుక్కర్ని ఇప్పుడైతే పెట్టాను కదా, 5 to 10 minutes అలానే దమ్ చేయాలి బిర్యానీని. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. నాకైతే 10 minutes ఉంచాను. నేను ఓపెన్ చేశాను, చూడండి. ఇప్పుడైతే మిక్స్ చేయాలి. ఇలా
కింది నుంచి పైన కొనేస్తూ మిక్స్ చేయాలి. ఎంత బాగా వచ్చింది బిర్యానీ. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి కొద్దిసేపు. మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేయాలి. అలానే మిక్స్ చేయాలి. చూడండి రెడీ బిర్యానీ. ఇలా ఈజీగా సింపుల్గా